6 నెలల ఒప్పందం ఈ కథ పేరు. అగ్రిమెంట్ పేరుతో పెళ్లి చేసుకుని అగ్రిమెంట్ చేసుకున్న ఇద్దరు 6 నెలల తర్వాత వాళ్ళ నిర్ణయం ఏంటి ఈ కథలో తెలుసుకుందాం. కోటీశ్వరుడు రామూర్తి గారు నగరంలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఒక కూతురు అనన్య. తల్లి మరణించడంతో అల్లారు ముద్దుగా కూతుర్ని చూసుకుంటున్నాడు. కూతురు కూడా ఎప్పుడు తండ్రి మాటకు ఎదురు చెప్పదు. బిజినెస్లో వచ్చిన లాస్ మీద ఎక్కువగా కూతురితో టైం స్పెండ్ చేయలేక విదేశాల్లో చదువుల కోసం తమ్ముడి ఇంటికి పంపించేస్తాడు. చిన్నప్పటి నుండి విదేశాల్లో చదువుతుంది. విదేశాల్లో ఉన్న అక్కడున్న కల్చర్కు తను అలవాటు పడలేదు. చదువుకుంటూనే తండ్రి బిజినెస్లో సహాయం చేస్తూ ఉండేది. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కలలు కంటూ ఉన్న తనకు ఒక్కసారిగా తండ్రి నిర్ణయం విని షాక్ తగులుతుంది. తను ఎప్పుడు ఆ ఆలోచనలో కూడా తనకి రాలేదు. సడన్గా తండ్రి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కాక వెంటనే వాళ్ళ బాబాయ్ వాళ్ళని తీసుకుని ఇండియా బయలుదేరి వదులుతుంది. తను అనుకున్న కలలు, తన తండ్రి వ్యాపారాలు, ఆమె గోల్సే వేరు. ఇప్పుడు తండ్రి నిర్ణయానికి తల వంచితే ఇవేవి తను సాధించలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అనన్యకు తన తండ్రి చెప్పిన మాట విని ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఎప్పుడు తన తల్లి చనిపోక ముందు ఆ ఊరి వదిలి వచ్చేశారు. తర్వాత ఎప్పుడు అటు వెళ్ళేటట్టు కూడా తనకు గుర్తులేదు. అలాంటిది ఇప్పుడు అదే ఊరికి తను కోడలుగా అడుగు పెట్టబోతుంది. తనకి ఏం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు. పెద్ద పెద్ద కలలు. తండ్రి బిజినెస్ని కొత్త స్థాయికి తీసుకువెళ్ళాలి. స్వతంత్రంగా ఒక ఫౌండేషన్ ప్రారంభించాలి. ఇవే ఆమె గోల్స్. రామూర్తి గారికి మాత్రం ఒకటే, తన మాటే ముఖ్యం. స్నేహం. తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు వెంకటేశం, అతని పెద్ద కొడుకు అర్జున్ సాదాసీదా నిష్కపటమైన యువకుడు. వాళ్ళిద్దరి స్నేహం కోసం మాట నిలబెట్టుకోవడానికి రామూర్తి గారు అనన్యను అర్జున్కి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించేస్తారు. ఇక అనన్యకైతే అసలు ఈ పెళ్లి మీద ఆసక్తే లేదు. ఆమె జీవితంలో పెళ్ళి ఇప్పుడు అసలు అవసరం కాదు అని అనుకుంది. కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేక కన్నీళ్లను దాచుకుని సరే అని అనింది. తండ్రి అనుకున్నట్టుగానే అంతా హడావిడిగా పెళ్ళైతే జరిగిపోతుంది. నిమిషాలు కూడా పడింది లేదు. సరిగ్గా నా చూడను కూడా చూడలేదు. అలాంటి జీవితాంతం తనతో ఉండాలా? ఇదే ప్రశ్న. తర్వాత ఏం చేయాలో పల్లెటూరులో ఉండి తన అనుకున్న గోల్స్ నెరవేర్చలేదు అని, తన తండ్రి నిర్ణయాన్ని ఎదిరించలేదు అని ఆలోచిస్తూనే ఉంది అనన్య. మండపంలో కూడా తలెత్తి చూసింది లేదు. అదంతా పెళ్లి కూతురు సిగ్గు అని అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. పెళ్ళికొడుకు కూడా అలానే అనుకున్నాడు. కనీసం మాట్లాడడానికి ప్రయత్నించిన తన వైపు కూడా చూడకపోతే అదంతా కొత్త కదా, కంగారు ఉంటుంది అని అనుకున్నాడు తప్ప ఇష్టం లేదని ఊహించలేదు. ఒకసారి ఏమో ఫోన్లో మాట్లాడితే ఇష్టమే అని ఒక మొక్క చెప్పి పెట్టేసింది. తర్వాత తనకి అనన్య ఫోన్ కూడా చేసే సమయం లేదు అర్జున్కి. అనన్య కూడా అతనితో మాట్లాడలేదు. అనన్య ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి. తండ్రి ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్పినా తన మనసుకు ఏది ఎక్కడం లేదు. తన పిన్ని మాత్రం తల్లి స్థానంలో అన్ని జాగ్రత్తలు చెప్తూ రెడీ చేపిస్తూ ఉంటుంది. అక్కడ నుండి వెళ్ళిన తర్వాత పాల గ్లాస్తో శోభనపు గదిలో రాత్రి అర్జున్ కొంచెం సిగ్గుతో కొంచెం ఆనందంతో గదిలోకి అడుగు పెడతాడు. అనన్య మాత్రం కిటికీ దగ్గర నిలబడి ఉంటుంది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం. ఆమె తిరిగి చూసి నిశ్శబ్దంగా చెప్పేసింది, మీరు మంచివారు, కానీ నేను ఈ పెళ్లిని ఇష్టంగా చేసుకోలేదు. నాన్న మాట కాదనలేక ఒప్పుకున్నాను. మనిద్దరం 6 నెలలు ఒకరికొకరు గౌరవంతో ఉండి తర్వాత అండర్స్టాండింగ్తో విడాకులు తీసుకుందాం. మీకు తగ్గట్టుగా మంచి భార్యని చూసుకోండి. నా గోల్స్ వేరు. వాటిని రీచ్ అయ్యే వరకు పెళ్లి మీద ఆసక్తి లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఆ మాట అర్జున్ గుండెల్లో ఇక పిడుగులు పడ్డట్టయ్యాయి. అతను కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మెల్లిగా అన్నాడు, సరే, ఇది మీ నిర్ణయం అయితే నేను మిమ్మల్ని గౌరవిస్తాను. బలవంతంగా ప్రేమ రాదు కదా. కానీ ఈ 6 నెలల్లో కనీసం నన్ను ఒక స్నేహితుడిగా అయినా చూసే ప్రయత్నం చేయండి. ఆ మాటలు విన్న అనన్య ఆ రాత్రంతా కన్నీళ్లు పెట్టుకుంది. అర్జున్ కూడా నిద్రపోలేదు. 6 నెలలు ఊహించని మార్పు ఇద్దరి జీవితాలలో చోటు చేసుకుంది. మొదటి నెలలైతే ఇద్దరు పరాయి వాళ్ళలా అందరి ముందు నటించిన గదిలో మాత్రం అపరిచితుల్లా ఉండేవారు. ఒక్కొక్కసారి అర్జున్ ఆ గదిలో ఉండేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళేవాడో, ఏ రాత్రి వచ్చేవాడో కూడా తెలియదు. ఇక ఒకప్పుడు తన్ని అడగను కూడా అడగలేదు తను. అర్జున్ చెప్పలేదు తను ఏం చేస్తున్నాడో. తెలిసింది కేవలం అర్జున్ వ్యవసాయం మాత్రమే చేస్తున్నాడని. అందుకే తను ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నించలేదు. తనకి అనవసరం అని మౌనంగా ఉంది. బయట మాత్రం ఒకరికొకరు అన్నట్టు నటించి జీవించేవారు. పెద్దవాళ్ళను మోసం చేస్తున్నాను అనే
అపరాధ భావం ఇద్దరికీ ఉన్న ప్రేమ లేని వాళ్ళ మధ్య తప్పు కాదని ఇద్దరు ఎవరికి వాళ్ళు నచ్చ చెప్పుకునేవారు. అర్జున్ ఆమెకు స్పేస్కి గౌరవం ఇచ్చాడు. తనకి మరీ ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆమె బిజినెస్ ప్లాన్స్కి సైలెంట్గా సపోర్ట్ ఇచ్చేవాడు. ఇక అలా ఒక నెల రోజులు గడిచిపోయి రెండో నెల కూడా వచ్చేసింది. ఒకసారి అనన్య ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే అందరూ విమర్శించారు. అందరూ కూడా కోపంగా మాట్లాడారు. కానీ అది కంపెనీకి సంబంధించిన మరో ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది అనన్యకు. తన కంపెనీతో ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడింది లేదు. మరి ఎలా ప్రాజెక్ట్ వచ్చిందో తనకి తెలియదు. తండ్రిని అడిగినా చెప్పలేదు. ఇక ఆ రాత్రి అర్జున్ ఆమెకి కాఫీ ఇచ్చి చెప్పాడు, ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ కాదు. ఇక నీ కలలు పెద్దవే, వాటికి టైం పడుతుంది. ఆ మాటల్లో ఎలాంటి స్వార్థం లేదు. ఇక అనన్యకైతే కనిపించలేదు. ఎటువంటి స్వార్థం అనన్యకు కనిపించలేదు. ఆమె మొదటిసారి అతనిలో ఉన్న కొత్త కోణం చూసింది. ప్రాజెక్టుపై ఆమె ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి తన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసింది. అర్జున్ కూడా తనకి దూరంగా ఉండి మిగతా వర్క్ అంతా చూసుకోవడంతో తన తినింది లేనిది పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ అక్కడున్న పని వాళ్ళను అడిగితే అమ్మాయి గారు తిన్నారని చెప్పేవారు. దాంతో మౌనంగా ఉండిపోయేవాడు అర్జున్. కానీ తను సరిగ్గా తినక నిద్రపోక ఆమె అనారోగ్యం బారిన పడింది. తనని నమ్ముకుని వచ్చిన అనన్యకు తన నిర్లక్ష్యం వల్ల ఎలా జరిగిందని అర్జున్ అనుకుని దగ్గరుండి కేర్ చేసేవాడు. అప్పటి నుండి తను ప్రతిరోజు ఏం చేస్తుందో అని ఒక కంట గమనిస్తూనే మిగతా వర్క్ కూడా అశ్రద్ధ చేసేవాడు కాదు. ఒక్కొక్కసారి అర్జున్ ప్రవర్తనపై అనుమానం వస్తుంది. నిజానికి తను వ్యవసాయం చేసిన వాడిలా అనిపించడు. ఒక్కొక్కసారి డిగ్నిఫైడ్ పెద్ద బిజినెస్ మ్యాన్లా కనిపిస్తాడు. పంచికట్టుతో ఒక్కొక్కసారి నిజమైన రైతు బిడ్డలా కనిపిస్తాడు. ఎలా అర్జున్ను అర్థం చేసుకోవాలో అనన్య ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. తన్ని అడిగినా అప్పుడు దాన్ని దాటవేసేవాడు. కానీ సమాధానం చెప్పేవాడు కాదు అర్జున్ తన గురించి. అనన్యకు ఒకరోజు ఫుల్ ఫీవర్ రావడంతో అర్జున్ రాత్రంతా ఆమె దగ్గరే ఉన్నాడు. ఒక్క మాట కూడా ఆమెను ఒత్తిడి అసలు ఏమీ చేయలేదు. అలా 3 నెలలు పూర్తయ్యాయి. 4వ నెలలో అనన్య ఒక ఫౌండేషన్ ప్రారంభించింది. ఆమె సక్సెస్ వెనుక అర్జున్ ఉన్నట్టు తనకు తెలియదు. తను నిశ్శబ్దంగా సహాయం చేశాడు. అలా వాళ్ళిద్దరి మధ్య నవ్వులు మొదలయ్యాయి. స్నేహం పెరిగింది. ఇక 6వ నెల దగ్గర పడుతున్నప్పుడు అనన్య మనసులో భయం మొదలైంది. ఇంకా 10 రోజులు తర్వాత నిజంగానే విడిపోవాలా? ఆమెకు అర్థమైపోయింది. ఆమె లక్ష్యాలకు అడ్డంకి పెళ్లి కాదు, ఆమె అండగా నిలిచే మనిషి అవసరం. అది అర్జున్ అని తనకు అర్థమైంది. 6 నెలల తర్వాత రోజు ఇక అర్జున్ డైవర్స్ పేపర్స్ తీసుకుని వచ్చాడు. నీ మాట నేను నిలబెట్టుకున్నాను అని అన్నాడు. అనన్య చేతులైతే వణికాయి. ఇక కన్నీళ్లు జారిపోతూ ఉన్నాయి. అర్జున్ను చూస్తూ ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు. నన్ను క్షమించండి. ఆ రాత్రి నేను మీకు షాక్ ఇచ్చాను. నేను కాదనటం లేదు, కానీ నా నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నాను. ఇక ఈ 6 నెలల్లో మీరు నాకు జీవితాంతం కావాల్సిన వ్యక్తి అని అర్థమైంది. నా గోల్స్, నా కలలు ఇవన్నీ మీతోనే సాధించానని అనిపిస్తుంది. మీరు సిద్ధంగా ఉంటే ఈ పెళ్లిని మనస్ఫూర్తిగా కొనసాగిద్దాం. అర్జున్ కళ్ళలో ఆనందం మెరిసింది. ఈ 6 నెలలు నేను మీ మీద ప్రేమ పెంచుకున్నాను, కానీ మీ నిర్ణయం మీద ఒత్తిడి చేయలేను కదా. ఇప్పుడు మీరు నా దగ్గరే ఉండాలనుకుంటే అది నా అదృష్టం. అర్జున్ ప్రశాంతంగా అన్నాడు. మాట ఇచ్చాం, ఈ సైన్ చేసేద్దాం. అనన్య కళ్ళల్లో నీళ్ళు. ఆమె అనుకుంది అతను కూడా తనని ప్రేమిస్తున్నాడని. ఆమె ఏడుస్తూ చెప్పింది, నేను మారిపోయాను అర్జున్. ఇప్పుడు నిన్ను వదిలి నేను ఉండలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని అంటే అర్జున్ కొంచెం నవ్వాడు. కానీ ఆ నవ్వులో చాలా బాధ ఉంది. అనన్య, నీకు తెలుసా, ఈ పెళ్ళి మొదలైన రోజే నాకు ఈ విషయం తెలిసింది. ఆమె ఆశ్చర్యంగా చూసింది. పెళ్ళికి వారం ముందు అనన్య తండ్రి రామూర్తి గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ చెప్పారు. పెద్ద టెన్షన్ తట్టుకోలేరనేసి రామూర్తి గారు అర్జున్ని పిలిచారు. మా కూతుర్ని పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అని. కానీ నేను బ్రతకుండగా ఆమెను సెటిల్ అయిందని చూడాలని తన ఆశని నువ్వు ఒక ఉపకారం చేయాలి అర్జున్ అని చెప్పాడు. అప్పుడు దానికి అర్జున్ అంగీకరించాడు. అతని మొదటి నుండి తెలుసు అనన్యకి పెళ్ళి ఇష్టపడి చేసుకోలేదని. ఆమె 6 నెలలు ప్లాన్ చెప్పిన తర్వాత రాత్రి అతనికి షాక్ కాలేదు. ఎందుకంటే అతను ముందే నిర్ణయించుకున్నాడు 6 నెలల తర్వాత నిజంగానే ఆమెను ఫ్రీ చేయాలని. ఇంకో షాక్ అయితే అనన్య ఏడుస్తూ అడిగింది, అంటే నన్ను ప్రేమించలేదా అని అడుగుతూ ఉంది. లోతుగా శ్వాస తీసుకున్నాడు. అంటే నేను ప్రేమించాను, కానీ ప్రేమంటే ఎవరో మనతో ఉండాలని బలవంతం చేయడం కాదు. వాళ్ళు తమ కలలు నెరవేర్చుకునేలా వదిలేయడం కూడా ప్రేమే.
అతను డైవర్స్ పేపర్స్ ఆమెలో చేతిలో పెట్టాడు. నీ కలలు పెద్దవి. నువ్వు విదేశాలకు వెళ్ళి నీ ఫౌండేషన్ను గ్లోబల్ లెవెల్కి తీసుకువెళ్ళాలని అనుకున్నావు కదా అని చెప్తాడు. ఈ చిన్న పట్టణ జీవితం నీకు సరిపోదు. ఆమె షాక్ అయ్యింది. నువ్వు ఎలా తెలుసు నేను విదేశాలకు అప్లై చేశానని? అర్జున్ మెల్లగా చెప్పాడు. నీ ల్యాప్టాప్లో చూశాను. కాదు, నీ కలల గురించి నువ్వే రాత్రుల్లో నిద్దట్లో మాట్లాడేదానివి. ఆమె సైన్ చేయబోతూ ఉంటే అర్జున్ ఫోను మోగింది. వెంటనే హాస్పిటల్కి ఇద్దరు హుటాహుటిన బయలుదేరారు. రామూర్తి గారు మళ్ళీ అస్వస్థత. వాళ్ళు హాస్పిటల్కి పరిగెత్తారు. రామూర్తి గారు బలహీనంగా చెప్పారు. అనన్య, నువ్వు నిజం తెలుసుకోవాలి తల్లి. ఈ కంపెనీ వెనుక నా ఆరోగ్యానికి కారణం మాత్రమే కాదు, ఈ పెళ్లి వెనుక నా ఆరోగ్యం మాత్రమే కాదు, మన కంపెనీ గ్రోత్ వెనుక కూడా అర్జున్ కష్టం ఉంది. ఐడెంటిటీ బయటపడనివ్వలేదు అర్జున్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు గ్రోత్ చాలా బాగుంది. ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకున్నాను. అప్పుడు అర్జున్ కండిషన్ పెట్టాడు, నీకు ఇష్టమైతేనే అని. కండిషన్కి ఒప్పుకునే ఈ బాధ్యతలు తీసుకున్న తనకి తన ఊరును ఇష్టమైన వ్యవసాయాన్ని వదలలేదు. అక్కడ ఉంటూ ఇటు కంపెనీ బాధ్యతలు కూడా మేనేజ్ చేస్తూ ఉండేవాడు అర్జున్. ఇక అర్జున్కి ముందే అన్నీ తెలుసమ్మా. నేను ఏది కూడా అర్జున్ దగ్గర దాయలేదు. నువ్వు ఫ్రీగా జీవించాలంటే తాతనే నీకు సహాయం చేస్తాడు. అనన్య కళ్ళల్లో చాలా బాధ. తను తప్పు చేశాననే అపరాధ భావన. ఆమె అర్జున్ వైపు చూసింది. నువ్వెందుకు చెప్పలేదని. అర్జున్ అప్పుడు అనన్యని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. నీకు నీ నిర్ణయం నీదే కావాలి. అది ఏదైనా సరే నీ నిర్ణయానికి నేను విలువ ఇస్తాను. సానుభూతితో కాదు, ప్రేమతో ఉండాలి అనిపించింది. అనన్య డైవర్స్ చింపి పారేసింది. నువ్వు నన్ను వదిలేయడం నేర్పించావు, కానీ ఇప్పుడు నేను నిన్ను ఎంచుకుంటున్నాను. నా కలలు నీతోనే నేను సాధిస్తాను ఇక అంటూ నన్ను ఆపకుండా తోడుగా ఉండే మనిషివి నువ్వే అర్జున్ అని కళ్ళల్లో కన్నీళ్లతో అర్జున్ను చూస్తూ చెప్తూ ఉంటుంది అనన్య. ఈసారి 6 నెలలు ఒప్పందం కాదు, జీవితాంతం భాగస్వామ్యం నాకు కావాలి. నువ్వు అందిస్తావా? ప్రేమ అంటే గెలవడం కాదు, ప్రేమ అంటే వదిలేయడం, సిద్ధంగా ఉండడం కూడా. అప్పుడు మాత్రమే నిజంగా ఒకరికొకరు అన్నట్టు ఉంటారు, ఒకరిని ఒకరు ఎంచుకుంటారు అని ఈ కథ సారాంశం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అండ్ కామెంట్ చేయండి. లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.